మధ్య కాలంలో మనం నిన్న మొన్న జరిగిన ఉమ్, ఒక అతి ఖరీదైన వివాహం నీతా అవునమ్మా. అంబానీ కొడుకు మ్యారేజ్ అవునవునమ్మా. జరగడం మనం చూసాం కదా. అవునమ్మా. అందరికీ వచ్చిన సందేహం ఇది. అవును. అందులోనూ ఎలాంటి ముహూర్తాలు లేని ఇలాంటి సమయంలో పెళ్లి చేశారు. అది కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేయటం అంటే అమావాస్య అనేది మనకు ప్రత్యేకంగా ఆ రోజు ఏ పనులు చేయం, అవునా? ఉమ్, తమిళ సాంప్రదాయంలో కానీ లేదా కేరళ సాంప్రదాయంలో వెళితే ఆ యొక్క అమావాస్య తిథుల నాడే ముఖ్యమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. ప్రాంతీయతను బట్టి కొన్ని సమయ నిర్ధారణ కూడా చేయడం జరిగింది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు, రేఖాంశ అక్షాంశ అని అంటారు. వీటిని బట్టి మనకు కాల నిర్ణయాన్ని చేసేటప్పుడు అధిక మాసము ఇవన్నీ మనకు కొన్ని నిషిద్ధం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మనకు ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, ఎన్సి లహరి, బివి రామన్, రాధాకృష్ణన్ గారు. వీళ్ళ ముగ్గురు చేయబడిన జ్యోతిష్య కుండల్ని బట్టే మూడు ప్రాంతాలు అంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, మధ్యప్రదేశం, ఈ మూడు ప్రాంతాల వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు.